బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతమందిని విచారణ చేస్తుంది రాష్ట్ర సర్కార్? ఎంతమంది పైన ఇలాంటి నింది ఆరోపణలు మోపాలనుకుంటుంది? చివరిగా ఈరోజు దాదాపుగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ని ఇంతకుముందు కూడా పిలవడం జరిగింది, ఈ రోజు కూడా పిలవడం జరిగింది. అంటే ఈ రోజుతోటి కేటీఆర్ కథం అయిపోయింది, ఆయన పని అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది ఒక ధారావాహిక సీరియల్ అని ఇంతకుముందే మా కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో అన్నారు. ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి వరకు పోతుంది అనేది పోలీస్ అధికారులకు తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆడించేవాడు ఇప్పుడు బయట ఉన్నాడు 5 రోజుల పాటు. రేవంత్ రెడ్డి స్క్రిప్టు, శివధర్ రెడ్డి గారి ప్లానింగ్తో ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా చాలా ముందుకు పోతున్నటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కేటీఆర్ గారి కథం చేయడం అనేది 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా కథం కాదు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి ప్రజానాయకుడు, 60 లక్షల సైన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్కు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ మా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని నిత్యం ఇవాళ ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నారు. కాబట్టి ఆ పోరాటం మీద అడ్డుకట్టు వేయాలనుకునేటువంటి భాగంగా ఒక స్పీడ్ బ్రేకర్ లాంటి వ్యవస్థని సిట్ ద్వారా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ స్పీడ్ బ్రేకర్లు లేకుంటే ఆయన ఏదో సిట్ కేసులు పెడితే మేము ప్రశ్నించడం ఆగుతాం అనుకుంటే అది చాలా తీవ్రమైనటువంటి పొరపాటు అనేటువంటి అంశాన్ని మేము స్పష్టం చేస్తాము. అంటే ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రధానంగా 2 మంత్రులు కూడా దీనికి బాధితులు అని చెప్పేసి చెప్తున్నారు. మొన్న హరీష్ రావుని చేయడం జరిగింది, ఈరోజు మాజీ మంత్రి అయిన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా, అందులో మాజీ ముఖ్యమంత్రి కూడా భాగ్యమే అని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ముగ్గురునే తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, ఈ ముగ్గురులో ఎవరు అరెస్ట్ కాబోతున్నారు? ఇప్పుడు బాధితుడు హరీష్ రావు అని ఎట్లయితే చెప్తున్నాడో, మన బాధితుడు చేసినటువంటి ఇప్పుడు శివధర్ రెడ్డి గారు అప్పుడు ఎస్ఐబి చీఫ్ ఇంటెలిజెన్స్, మహేందర్ రెడ్డి గారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిన మహేందర్ రెడ్డి గారు అప్పుడు డీజీపీ, అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీలు ఉన్నారు. మరి ఏదైనా జరిగితే, ట్యాపింగ్ జరిగితే హరీష్ రావు మీద, మళ్ళీ ఈ ముగ్గురిని ఎవరినైనా మీరు అరెస్ట్ చేసిరా, జైల్లో పెట్టిరా, విచారణ జరిగిందా? కాబట్టి హరీష్ రావు మీద జరిగింది వాస్తవమని మీరు నమ్ముతుంటే మరి వాళ్ళను అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళని విచారించాలి కదా. వాళ్ళే ఇవాళ అక్కడ కూర్చొని పోలీస్ కంట్రోల్ రూమ్లో కూర్చొని అందరికీ అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తూ బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కే ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా ఒడుగడుతున్నారు కదా. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం ఒక బహానా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం నడుపుతూ ఉన్నది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో ప్రజలందరూ తోడపాశం పెట్టిండ్రు. ఇక రేపు 2 చెంపలు వాయిస్తారు మున్సిపల్ ఎన్నికల్లో. ఆ తర్వాత మమ్మల్ని పూర్తిగా ఇక్కడి నుంచి ఎలిమినేట్ చేసే ప్రయత్నం ప్రజల గుండెల్లో నుంచి వస్తుందనేటువంటి అక్కస్తో అగమ్య గోచరం అయిపోయింది మా భవిష్యత్తు అనేటువంటితో ఒక ఫ్రస్ట్రేషన్ గ్లోరై ఇటువంటి నోడియాల వసంత పంచమి ప్రభుత్వాలు ఏం చేయాలి? ఒక శంకుస్థాపన చేయాలి, ఒక ప్రారంభోత్సవం చేయాలి, ప్రజలకు 2500 ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని ఇలా గర్వంగా ప్రకటించాలి. కానీ ఏం చేస్తున్నారు? కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, ఎగవేతలు, మోసాలు, ఇవి తప్ప మంచి పని ఏదైనా ఒక్కటనే చేసిండు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది జరుగుతుంది కదా. సో ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి లేడు, విదేశాలలో ఉన్నాడు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ బీఆర్ఎస్ నాయకులకు ఇంత కడుపు మంట ఎందుకు? అంటే కేటీఆర్ అరెస్ట్ అయితే అయ్యేదేముంది, పోయేదేముంది, తప్పు చేసిండు కాబట్టి పలు కేసులలో ఆయన్నే ఒప్పుకుంటున్నాడు కదా. పలు కేసులలో నన్ను బాధ్యుని చేసిరు అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అందుకే కేటీఆర్ తప్పు చేసిండు కాబట్టి ఈరోజు విచారణ పోవాల్సిందే, అరెస్ట్ కావాల్సిందే అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్న మాటలు. ఇప్పుడు విచారణకు పోయిన వాళ్ళందరూ కూడా దోషులైతే మరి కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన వాళ్ళని కూడా సిట్ విచారణకు పిలిచిండ్రు. ఇంకొక పార్టీని బీజేపీ నాయకుడు కూడా పోయి, బండి సంజయ్ కూడా పోయొచ్చు. విచారణకు పోయిన వాళ్ళందరూ దోషులు అనుకునేటువంటి ఓ దుర్మార్గ భావదారిద్ర్యం ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీకి? మేము చట్టాల మీద గౌరవం ఉంది, సంస్థల మీద గౌరవం ఉంది కాబట్టి ఒక ప్రజాస్వామ్యాన్ని నమ్ముకునేటువంటి ఒక రాజకీయ పార్టీగా మమ్మల్ని పిలవగానే పోయి అడిగినటువంటి సమాచారాన్ని ఇస్తున్నాం. ఇందులో మళ్ళీ ఎవరైనా అధికారి బయటకు వచ్చి హరీష్ రావు తప్పు చేసిండు, కేటీఆర్ తప్పు చేసిండు అని చెప్పమనండి. మీరెందుకు కారు కూతలు కూస్తారు? విచారణ జరిపేదేమో స్వతంత్ర సంస్థలు, ప్రకటనలు చేసేదేమో గాంధీ భవన్ నాయకులు. మళ్ళీ ఈ వైరుధ్యం ఏంటి? ఇలా రేవంత్ రెడ్డి గారిని మేము ఎందుకు అంటున్నాం? రేవంత్ రెడ్డిని మాకేం పాలేడు కాదు, మేము పంచుకునేది లేదు. రేవంత్ రెడ్డి గారు 420 హామీలు, 6 గ్యారంటీలు చెప్పి అబద్ధాలతో, మోసంతో ఇలా గద్దెనెక్కి ప్రజలను వంచిస్తున్నాడు, మోసం చేస్తున్నాడు.
చేస్తున్నాడు, భూములు లాగేసుకుంటున్నాడు, పొర్తు సిటీ పేరు మీద దందాలు చేస్తున్నాడు, కుంభకోణం నైని బ్లాక్లో కుంభకోణం చేసినారు. ఇట్లా అనేక అంశాలు ఇలా చర్చ మీదకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ చర్చకు సమాధానం చెప్పండి అని ప్రశ్నించిన హరీష్ రావు మీద, కేటీఆర్ మీద దుర్మార్గంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేటీఆర్ వెంట, హరీష్ రావు వెంట మొత్తం తెలంగాణ సమాజం ఉంది. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఇలా ప్రభుత్వం నీ వ్యవస్థలు నీ వెంట ఉండొచ్చు, కానీ ఎంటైర్ తెలంగాణ సమాజం కేటీఆర్, హరీష్ రావు వెనుకుంది. కారణం ఏంటంటే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు, పైగా ఇలా పొలిటికల్ వెండేటాతో మా నాయకులు వేధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కాబట్టి దీన్ని డెఫినెట్గా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. రేపు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, మున్సిపల్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెడతలేవు. 42% రిజర్వేషన్లు ఎక్కడ పోయినాయి ఎవరికి అర్థమైతలేదు. ఇలా ఎస్టీల రిజర్వేషన్ కూడా అసలైనటువంటి ఎస్సీలకు అందకుండా రిజర్వేషన్లన్నీ కూడా గందరగోళంగా తయారు చేసినాం. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్లో చర్చకు వస్తూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వం మీద రెస్ట్లెస్గా పోరాడుతాం. మాకు అధికారంతో సంబంధం లేదు, ప్రజల పక్షం నిలబడమే మేము నిర్ణయించుకున్నటువంటి లక్ష్యం. చివరిగా చెప్పండి సార్, ఇక్కడ ఎన్టీ రామారావు చనిపోయి 1995లో చనిపోయాడు. సో తెలంగాణ రాష్ట్ర పార్టీ మాత్రం 2001లో ఏర్పడింది. సో మరి మొన్న ఖమ్మం సభలో అవాక్ చవాకులు పేల్చిండి రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిండు. బీఆర్ఎస్ గద్దె ఎక్కడ కనిపించినా దాన్ని కూల్చేయాలి, బీఆర్ఎస్ బ్యానర్ను చింపేయాలి, బీఆర్ఎస్ పార్టీని పాతాళంలోకి తొక్కాలి అని చెప్పేసి అన్నాడు. అప్పుడే ఎన్టీ రామారావు శాంతి కూరుస్తుంది ఆయన ఆత్మకు అని చెప్పిండు. అంటే దీనికి ఎన్టీ రామారావుకి తెలంగాణకు సంబంధం ఏంటి? ఖమ్మంలో ఒక 4 సీట్ల కోసం, 4 ఓట్ల కోసం ఆయన పడుతున్నటువంటి సర్కస్ ఫీట్లు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గద్దెను కొడంగల్లో కూల్చింది ఎవరు? కొడంగల్లో కూల్చింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో తెలుగుదేశం గద్దెను కూల్చి కాంగ్రెస్ గద్దెను కట్టుకొని అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి, మేం కాదు. డెఫినెట్గా ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి గద్దెలు కూల్చినందుకు మేము గర్వపడుతున్నాం. మేమేం వెనక్కి పోతలేవు. కానీ ఇప్పుడు సందర్భం కాదు కదా, రాజకీయ పార్టీలు గద్దెలు కూల్చాల్సిన అవసరం మాకేముంది? రాజకీయ విధానాల మీద పోరాడతాము, రాజకీయ సమస్యల మీద పోరాడతాం, ఇచ్చిన హామీల అమలు వైఫల్యం మీద పోరాడతాం తప్ప గద్దెలు కూల్చేటువంటి పని బీఆర్ఎస్ చెయ్యదు. ఒకవేళ నిజంగానే మా ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉన్న రోజు మేము కూల్చినాం, బీఆర్ఎస్ గద్దెను కూల్చినాం. ఆ రోజు టీడీపీ గద్దెను కూల్చినాం. టీడీపీని రాష్ట్రం నుండి తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేసినాం. ఎందుకంటే తెలంగాణను 2 కళ్ళ సిద్ధాంతం పెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మీద మట్టి పోసేటువంటి ప్రయత్నం చేసినటువంటి అన్ని పార్టీల మీద మా తిరుగుబాటు ఉద్యమ సందర్భంగా ఉంది. కానీ రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత కేసీఆర్ గారి పరిపాలనలో ఒక అద్భుతమైన పరిపాలన తెచ్చుకొని మనం అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తాం. ఇద్దరు ప్రజల మధ్య సైద్యం ఉండాలని కోరుకుంటున్నాం తప్ప ప్రజల మధ్య మళ్ళీ ఏదో రగలగొట్టి చేయడం అనేటువంటిది ఇది ఎంత మాత్రం సరికాదని మేము స్పష్టం చేస్తాం. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన మర్చిపోయి కేవలము కేసులు పెట్టడానికి ఆయన ముందుకు వస్తుండు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. ఇక్కడ అవాక్ చవాకులు కావాలని పేల్చడం అనేది రాష్ట్ర ముఖ్యమంత్రికి అలవాటు అయిపోయింది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అండ్ కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం రాష్ట్రం మాత్రం అగ్ని గుండంగా మారిపోతుంది అని చెప్పేసి కూడా ఆయన హితాబ్ పలకడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.